పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామ సర్పంచ్గా ప్రజల ముందుకు వస్తున్న కవంపల్లి దుర్గయ్య మృదుస్వభావి, నిస్వార్థపరుడు, నిజమైన ప్రజాసేవకుడు. ప్రజలే నా కుటుంబం అనే నినాదంతో ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజానాయకుడు ఆయన. నిరుపేద కుటుంబంలో జన్మించిన దుర్గయ్య గారు పేదరికం అంటే ఏమిటో అనుభవించిన వ్యక్తిగా ప్రతి కుటుంబ సమస్యను తన సమస్యగా భావించి ముందడుగు వేస్తున్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం చేసిన సేవలే ఆయన నిజమైన పరిచయం. ఎలిగేడు గ్రామ పోచమ్మ గుడి రోడ్డు ఏర్పాటు, గుడి పరిసరాల్లో కమాన్ నిర్మాణం, గుడికి గేట్ ఏర్పాటు, ఈ పనులన్నీ గ్రామ ప్రజల విశ్వాసానికి నిదర్శనం. నల్ల బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగా నల్ల కలెక్షన్లు ఏర్పాటు. ఇంటి పన్ను 5 సంవత్సరాల వరకు ఉచితం. గ్రామ యువత ఆరోగ్యంగా ఉండేందుకు ఉచిత జిమ్ ఏర్పాటు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 5,016 రూపాయలు డిపాజిట్. గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు. నిరుపేద కుటుంబంలో ఎవరు మరణించినా దహన సంస్కారాలకు 5,000 సహాయం. ఈ హామీలన్నీ మాటలకే పరిమితం కాకుండా అమలు చేసే నమ్మకం ఉన్న నాయకుడు కవంపల్లి దుర్గయ్య. నీరు, యువత, మహిళల భద్రత, పేదల గౌరవం అన్నీ కలిపిన సమగ్ర అభివృద్ధి అని నమ్మే వ్యక్తి. ఎలిగేడు గ్రామ మహిళలు ఏకగ్రీవంగా కోరుతున్నది ఒక్కటే, బాల్ గుర్తుకు ఓటు వేసి కవంపల్లి దుర్గయ్యనే గెలిపిద్దాం. వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీ ఫ్రీగా నేను ఇస్తానని హామీ ఇచ్చిన. దీనికి ప్రకారం నేను 100 రూపాయల బాండ్ కాగితం రాసి ప్రజలకు అప్లై చెప్పాను. మీకు నేను గ్రామ పంచాయతీలో అప్లై చెప్పాను. ఇదేమో మేనిఫెస్టో రాసిన ఇది ఈ డాక్టర్ గారికి నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా చేయకపోతే నా మీద దరఖాస్తు ఇస్తే నేను నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని కూడా నేను ప్రమాణంగా చెప్పాను ప్రజలకు అందరికీ. ఎవరో ఇక పైసలకు మందుకు దానికి లోబడి ఉంటే మనకు పనులు కావు. అదే మనకు ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఇంటి పన్నులు కూడా 5 సంవత్సరాల దాకా నేనే మీకు రసీదు చింపి మీ చేస్తాను. గ్రామ పంచాయతీ ఆడపిల్ల ఉడితే వెంటనే 5,016 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి నేను మీకు బాండ్ ఇస్తా. నిరుపేద కుటుంబంలో ఎవ్వరు చనిపోయినా 5,000 రూపాయలు దాన చేసడానికి 5,000 రూపాయలు నేను మీకు అప్పచెప్తాను. నేను తాగే వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీలో వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా నేను మీకు సరఫరా చేస్తాను. నేను ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది మన శివాలయం కాడ ఓపెన్ జిమ్ అంటే ఎక్సర్సైజ్ చేసేది ఆరోగ్యంగా ఉండడానికి. అది జిమ్ పెట్టి మీకు నేను ఓపెన్ చేసి మీకు అప్పచెప్తాను. నేను ఇక ఇంతకన్నా ఏ సర్పంచ్ ఇట్లా ఇష్టానికి ముందొచ్చిండా? వాళ్ళు పైసలు పెట్టి ఓట్లు వేయించుకొని గ్రామ పంచాయతీ నిధులు నియామకాలు అంతా వాళ్ళు దుబ్బడానికి తప్ప కానీ మన ప్రజలకు సేవ చేయడానికి ఎవరు అత్తలేదు. అందుకే నేను మీ సేవ చేస్తానేనని నేను మీ ముందుకు వస్తున్నా. నేను దీనికన్నా ముందు పోచమ్మ గుడి కాడికి నా సొంత ఖర్చులతోటి రోడ్డు కోసి కమ్మలు కట్టి, మీకు అది తెలుసు కదా, నేను గుడికాడికి పోయినా చేసినా. నేను అదే ప్రకారం మీకు బాండే రాయలేదు, నా ఫ్రీగా చేసిన. ఇప్పుడు నేను మీ ముందుకు బాండు రాసి మీ ముందుకు వస్తున్నా అంటే ఇవాళ ఒక 10 రూపాయలు అప్పు ఉండగానే అట్టిగా నోటి మాటతోటి కేసులు పెట్టి ఆ పైసలు వసూలు చేసుకుంటారు. ఇప్పుడు నేను మీకు ప్రమాణంగా పనిచేస్తానని బాండు రాసి నా బాలు గుర్తుతో మీ ముందుకు వస్తాను. నన్ను గెలిపియుండి ఈ పనులు మొత్తం చేసి మీకు చూపెడతా. చేయకపోతే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా అని నేను మీకు నా మనసు పూర్తిగా నీకు ప్రమాణం చేస్తా ఉన్నా. అందుకని తప్పకుండా నన్ను గెలిపియండి, నేను మీ సేవ చేస్తాను. ఒక్కసారి గెలిపి ఇదివరకు సర్పంచ్కి పోటీ చేసి ఓడిపోయింది 40 ఓట్ల రాయ నరసింహ. అప్పుడు ఓడిపోయింది. నేను చేసి చూపెడతాను. వీధి లైట్లు కానీ, మోరీలు కానీ, మీ సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్నా కూడా గ్రామ పంచాయతీ రాగానే నేను నిలబడి చేపిస్తాను. నేను మీరు అందరూ అనకముందే రోడ్డు పోసి పోచమ్మ గుడికి కమాన్ కట్టి మీకు అప్పచెప్పాను. పోచమ్మ తల్లి గుడికి ఇంకేది. నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నానని నేను బాండు పేపర్ రాసి మీ ముందుకు వస్తున్నా. చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రమాణం చేసిన. నా మీద మీరు అందరూ యాక్షన్ తీసుకోండి. పని చేస్తారన్నా ఒప్పించినావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని నాకు బాల గుర్తు కేసి గుర్తు మీద ఓటింగ్ నన్ను గెలిపింది. నేను మీ సేవ చేస్తాను.
గుర్తుకు దుర్గన్నను గెలిపియాలి బాలు గుర్తుకే గుర్తుంచుకో గుర్తుంచుకో బాలు గుర్తుకే బాలు గుర్తుకే బాల్ గుర్తుకే మనం బాల గుర్తుకే బాల గుర్తుకే బాల గుర్తుకే బాల గుర్తుకే బాల గుర్తుంచుకో బాల గుర్తుంచుకో బాలు గుర్తుకే బాలు గుర్తుకే బాలు గుర్తుకే నా పేరు కవ్వంపల్లి దుర్గయ్య. ఎలిగేడు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను ఎలిగేడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే దానికన్నా నామినేషన్ వేసిన నా జనాలకు నేను 6 గ్యారంటీలు పెట్టిన 6 గ్యారంటీల అమలు కోసం, ప్రజల తీర్పు కోసం ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నా ఎలిగేడు గ్రామ ప్రజలకు వాళ్లకు నేను గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా, ఏ సమస్య వచ్చినా నేను దగ్గరుండి వాళ్ళకు పరిష్కారం చేస్తానని సర్పంచ్గా హామీస్తున్నాను. రెండవది, ఈ ఎలిగేడు గ్రామం గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే అభివృద్ధికి ముందుంటానని నేను 6 హామీలు ఇచ్చినాను ప్రజలకు. ఒక హామీ, 5 సంవత్సరాల దాకా ఇంటి పన్ను కట్టన అవసరం లేదు. ఆ ఇంటి పన్ను నేనే సర్పంచ్గా ఉండి జనాలకు నేనే కట్టి వాళ్ళకు రసీదిస్తానని నేను వాళ్ళకు హామీ ఇస్తున్నాను. రెండవది, నల్ల బిల్లులు కానీ నల్ల కలెక్షన్లు కానీ నేను ఫ్రీగా ఇస్తున్నానని ప్రజలకు చెప్తా ఉన్నాను. మరి మూడవది, ప్రతి ఆడబిడ్డకు ఆడపిల్ల పుట్టిన వెంటనే బ్యాంకులో 5,016 రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళకు బాండ్ ఇస్తానని నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. మరియు ప్రతి నిరుపేద ఆడపిల్లలు ఎవ్వరైనా చనిపోయినా వెంటనే 5,000 రూపాయలు వాళ్ళకు దాన సంస్కారాలకు ఇస్తానని నేను హామీ ఇస్తూ ఉన్నాను. మరియు అదే కాకుండా అన్నలకు, తమ్ముళ్లకు ఆరోగ్యంగా ఉండడానికి ఈ రోజులలో అందరికీ హార్ట్ అటాక్ వస్తున్నది, పక్షవాతం వస్తున్నది. వాళ్ళకు ఇది నా మనసులో పెట్టుకొని మన శివాలయం దగ్గర ఓపెన్ జిమ్ పెట్టిస్తానని నేను హామీ ఇస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా గ్రామ పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి నా ప్రజలకు వాళ్ళకు నీళ్లు సరఫరా చేస్తానని నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. మరియు ప్రజలు నన్ను నమ్మి సర్పంచ్గా గెలిపించాలని మీ అందరికీ నేను ఇంటింటికి ఒక బాండ్ పేపరు రాసి నేను ప్రమాణం చేసి నేను మీకు అప్పచెప్పిస్తూ ఉన్నాను. మరియు నేను ఈ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా చేయకపోతే నేను రాసిన బాండ్ పేపర్లో నేను రాజీనామా చేస్తానని నేను మీ ముందుకు ప్రమాణం చేసి వస్తున్నాను. నా ప్రజలతోటి అందరితోటి మీకు నేను మనవి చేస్తున్నాను. మరియు మీరు ఈ మిగతా సర్పంచులు పోటీ చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు ఇంటింటికి. అది మందు కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కానీ ఆ డబ్బులకు మందుకు లొంగకుండా లోబడి ఉండకుండా నేను మీకు మీ సేవ చేయడానికి ముందుంటున్నాను కనుక నన్ను మీరు గెలిపిస్తే నేను మీకు ఏ ఆపద లేకుండా నేను గ్రామ పంచాయతీలు నేను మీకు పరిష్కారం చేస్తానని నా ప్రమాణపూర్తిగా నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. మరి ప్రజలారా, ఓటు అంటే ఆశామాష కాదు. మనం ఒక రూపాయి ఇచ్చి బిస్కెట్ కొనుక్కున్నంత కాదు. మీ ఓటు మంచిగా ఆలోచించేవ్వండి. మీ ముందుకు ఈ హామీలు పెట్టి నేను వస్తున్నా కనుక నన్ను ఆశీర్వదించి నా బాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుండి. నేను మీకు గ్రామంలో ఉన్న వీధి లైట్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందుండి చేస్తానని హామీస్తున్నాను. అదేవిధంగా నేను ఎలిగేడు గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు కూడా మన ఎలిగేడు పోచమ్మ గుడి టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్డు నుండి గుడి దాకా కూడా నేను నా సొంత డబ్బులతో నేను రోడ్డు వేసిన, కమాను కట్టిన, దానికి కమాను కట్టి గేటు కూడా పెట్టిన. మీరు ఇదే మీకు నమ్మకం నా పేరు మీద నేను కట్టినందుకు మీకు నమ్మకం
దాని మీదనే ఆ నమ్మకం మీదనే నేను ఈ హామీలు ముందు పెట్టుకున్నా. ఈ హామీలు ఖచ్చితంగా నెరవేర్చకపోతే నా సర్పంచ్ పదవికి నేను రాజీనామా చేస్తానని నేను మీకు నా మనసారా నా శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చేసుకుంటా ఉన్నాను. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని, మీ ఆశీర్వాదం నాకు ఉంచాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎల్లిగడ్డ గ్రామ ప్రజలకు నా ప్రమాణ పూర్తిగా బాండ్ పేపరు రాసి నేను సంతకం పెట్టి ప్రజల ముందు ఉంచుతున్నాను. ఇదే బాండ్ పేపర్ ప్రకారం నేను మెదలకపోతే దీని మీద యాక్షన్ తీసుకొని ఎల్లిగడ్డ ప్రజలు కలెక్టర్ కానీ ఎవరికైనా నేను దరఖాస్తు ఇస్తే నేను చెయ్యని ఎడల నేను ఈ సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని నేను ఎల్లిగడ్డ ప్రజలకు నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఎలిగేడు గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు. బాలు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపియాలని నా ఎలిగేడు గ్రామ ప్రజలను అందరినీ నేను కోరుకుంటున్నా. మరి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు శిరసు వంచి నమస్కారం చేస్తాను. ఇచ్చిన హామీలన్నీ గ్యారంటీ చేస్తాం. అందరికీ నమస్కారం. అందరు కలిసి బాల్ గుర్తుకు ఓటేయాలి, దుర్గాన్నను నిలబెట్టుకున్నాం, గెలిపియాలి. ఎలిగడు గ్రామంలో కవంపల్లి దుర్గా అంటే ఆయన సర్పంచ్కి నామినేషన్ చేసి పోటీ చేసిండు. అయితే అతను ఇప్పుడు మా అందరి తరపునే అతన్ని మేము పోటీ చేయించి గెలిపేయాలని అనుకుంటాను. ఇప్పుడు గ్రామం ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఈయన అంతకుముందు నిలబడ్డోళ్ళు గ్రామ ప్రజలకు ఏం చేయలేదు. ఇప్పుడు అందుకనే మేము మా ప్రజలందరం కలిసి ఈ కవంపల్లి దుర్గాయను సర్పంచ్కి పోటీ చేయించి గెలిపేయాలనుకుంటాను. నా పేరు కవంపల్లి మల్లేశం, గుర్తు బాలగుర్తు, ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాం. నన్ను బాలగుర్తుగా గెలిపిస్తే నన్ను సర్పంచ్ చేయడానికి మీరు నాకు సహకరించి నన్ను గెలిపించాక సర్పంచ్ అయినాక నేను మీకు 6 హామీలు ఇచ్చిన. ఒకటి నల్ల బిల్లులు, ఇంటి పన్నులు మొత్తానికి కట్టలేదు, నల్ల కలెక్షన్ ఫ్రీగా ఇప్పిస్తాను మీకు, ఆరోగ్యంగా ఉండడానికి జిమ్ శివాలయంలో జిమ్ పెడుతున్నాను ఒప్పుకున్నా. ఇంకొకటి ప్రతి నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పుడితే 5,016 రూపాయలు బ్యాంకులో వేసి డిపాజిట్ చేసి బాండ్ ఇస్తానని చెప్పాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్ తాగడానికి కొనుకొచ్చుకునేది ఫ్రీగానే ట్యాప్ ఇప్పగానే మీకు వాటర్ వస్తాయి. తర్వాత ప్రతి నిరుపేద కుటుంబంలో ఎవరు నిరుపేద కుటుంబంలో చనిపోయినా వారికి 5,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చి నేను దానం చేపిస్తానని ఇవన్నీ ప్రమాణం చేసి బాండ్ పేపర్ రాసిన. ఈ బాండ్ పేపర్ రాసిన నేను చేయకపోతే రాజీనామా చేస్తానని. అందుకే నన్ను సర్పంచ్గా బాలగుర్తుగా ఓటేసి నన్ను గెలిపింది. నేను ఇవన్నీ సేవలు చేస్తాను, మీకు తప్పకుండా చెప్తాను. ఎలిగేడు గ్రామ ప్రజలు సర్పంచ్ గారు దుర్గయ్య మాకు నమ్మకం ఉంది ఆయన మీద. కంపల్సరీ ఆయన మేము గెలిపిస్తాం, కంపల్సరీ గెలుస్తాడు ఆయన, మేము గెలిపిస్తాం ఆయన. మాకు ఏ పని అయినా కానీ చేస్తాడు, కానీ ఆయన పదవిలో లేకుండా మాకు పనులు చేసి పెట్టిండు చాలా. ఇది మాత్రం వాస్తవం, మేము చెప్తాం. ఒకప్పుడు పదవులు ఉన్న వాళ్ళ దగ్గరికి నాకు పాములు, తేళ్ళు, పురుగులు అయినా నేను అయ్యా కరెంట్ లేదని పదవులు ఉన్న వాళ్ళ ఇళ్ళ చుట్టూ రాత్రి అనక పగలనకుండా తిరిగితే ఏమో పని చేయలే నాకు. అదే పురుగులు అదే బుచ్చులు ఉన్నా మళ్ళీ లాస్ట్కు తిరిగి లాస్ట్కు కొడుకు దుర్గా దగ్గరికి పోతే నా ఇంట్లో ఎలుగొచ్చింది. నా ఇంట్లో ఇప్పుడు మంచిగా నేను సంతోషంగా ఉంటాను. ఆయన చేస్తాడు ఆ పని అని నాకు నమ్మకం ఉంది. ఆయన గెలుస్తాడు, ఆయనని గెలిపిస్తాం.